వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమంలో జూన్ నెల 2, 3, 4 తేదీలలో జరిగిన మరణకాండ గురించి చెప్పుకుంటే, జూన్ 2న టీపీఎస్ వారు నిరసన దినం పాటించాలని పిలుపునిస్తారు. టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజాసమితి వాళ్ళు. సో దానికి అనుగుణంగా మనము జూన్ 2వ తారీఖు నాడు జరిగిన 2 ప్లేసెస్లో జరిగిన ప్రధాన సంఘటనల గురించి మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో చూసుకుంటే విద్యార్థులంతా కూడా జూన్ 2వ తారీఖున టీపీఎస్ వారి పిలుపు మేరకు నిరసనను వ్యక్తం చేయడానికి విద్యార్థులంతా కోటి నుండి యాబిట్స్కు ర్యాలీ తీస్తుంటారు, షాప్స్ అన్నిటిని కూడా బంద్ చేసుకుంటూ. కానీ యాబిట్స్ చౌరస్తాలో ఒక దుర్గా విలాస్ హోటల్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది. దాన్ని ఓపెన్ అయి ఉన్న దుర్గా విలాస్ హోటల్ని చూసి ఒక 22 ఏళ్ల యువకుడు ప్రేమ్ కిషోర్ అనే అబ్బాయి దాన్ని బంద్ చేయడానికి లోపలికి వెళ్తాడు ఆవేశంగా. సో ప్రేమ్ కిషోర్ లోపలికి వెళ్ళంగానే అక్కడ అందులో ఉన్న ఆంధ్ర గుండాలు ఏం చేస్తారు, ఆ షట్టర్ని క్లోజ్ చేసి కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపేస్తారు. సో ప్రేమ్ కిషోర్ ఆ అరుపులు, ఆ ఆర్తనాదాలు బయట నుండి వింటున్న యువకులంతా కూడా ఆ షట్టర్ క్లోజ్ చేయడం వల్ల ఆ షట్టర్ని పగలగొట్టడానికి, దాని పైకి ఎక్కి దాని లోపలికి వెళ్ళడానికి, అతన్ని కాపాడడానికని కిటికీలు పగలగొట్టి స్తంభాలు ఎక్కి అదంతా పగలగొట్టి కూడా లోపలికి వెళ్ళి ప్రేమ్ కిషోర్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పటికే రక్తపు మడుగులో ఉండిపోతాడు. దారిలోనే హాస్పిటల్కి తీసుకెళ్తుండగానే దారిలోనే ప్రేమ్ కిషోర్ ప్రాణాలు వదిలిస్తాడు. కానీ అక్కడ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పోలీసులు ఆంధ్ర ప్రభుత్వానికే సపోర్ట్గా ఉన్నారు, తెలంగాణ ప్రాంతీయులకి సపోర్ట్ కాదని మనకు అర్థం చేసుకోవచ్చు. సో ప్రేమ్ కిషోర్ మరణ వార్త తెలంగాణ ప్రాంతం అంతా కూడా కదిలిస్తుంది. అప్పటికప్పుడే కర్ఫ్యూని విధిస్తారు. అదే రోజున వరంగల్లో చూసుకుంటే ఉదయం 10:30కి సభ ఏర్పాటు చేసే ముందు వాళ్ళు ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీ మీద పోలీసులు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో 40 మంది గాయపడతారు. అందులో చుంచు చంద్రమౌళి అనే యువకుడు, ఆ ర్యాలీలో ఉన్న ఒక యువకుడు పేరు చుంచు చంద్రమౌళి, ఆవేశంగా కాల్పులు జరుపుతుండగా ఆవేశంగా పోలీసులకు ఎదురుగా నిలబడి నన్ను కాల్చు అన్నట్టు ఎదురుగా నిలబడితే పోలీసులు వెనుక ముందు కూడా చూడకుండా ఆ అబ్బాయిని కాల్చిపడేస్తే మెదడు చిట్లి ముక్కలుగా కింద పడిపోతాడు చిట్లిపోయి. సో ఈ 2 రకాలు కూడా, ఒకటి హైదరాబాదులో ప్రేమ్ కిషోరు చనిపోవడము ఆంధ్ర గుండాల చేతులలో, వరంగల్లో చుంచు చంద్రమౌళి పోలీసుల చేతుల్లో చనిపోవడము జూన్ 2న జరుగుతుంది. సో ఈ సంఘటనలోనే పోలీసులు కూడా దాదాపు ఒక 15 మంది గాయపడతారు. సో ఈ 2 తీవ్రమైన సంఘటనల నేపథ్యంగా జూన్ 3వ తారీఖు నాడు 24 గంటల కర్ఫ్యూను విధిస్తారు. ఆ 24 గంటల జూన్ 3వ తారీఖు నాడు 24 గంటల కర్ఫ్యూ విధించబడిన టైంలోనే పోలీసులు 12 సార్లు కాల్పులు జరపగా 6 మరణిస్తారు. ఈ మరణించడం వల్ల పోలీసులు కాల్పులు జరపడం, 6 మరణించడం వల్ల బస్తీలో ఉన్న యువకులంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి పోలీసులపై రాళ్ళు విసురుతారు. ఆ పోలీసుల కాల్పుల్లో దానికి యువకులను చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో అమానుషంగా ఒక ఇంట్లో ఉన్న ఒక కుటుంబం మొత్తం కూడా పోలీసు కాల్పుల తూటాలకి బలైపోతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ దీనికి ప్రత్యామ్నాయంగా జూన్ 4వ తారీఖు నాడు మళ్ళీ 17 సార్లు కాల్పులు జరుపుతారు. అంటే కర్ఫ్యూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 17 సార్లు కాల్పులు జరిపితే 8 మంది మరణిస్తారు. ఇది వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. కానీ టీపీఎస్ అంటే తెలంగాణ ప్రజాసమితి ఏమంటున్నది, వారు పోలీసులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు మరణించి ఉంటారని పేర్కొంటారు. ఈ కాల్పులు మరణాలకు నిరసనగా ప్రభుత్వం దీన్ని ఆపడానికి ప్రభుత్వం 33 గంటల కర్ఫ్యూ విధిస్తుంది. సో 2, 3, 4 ఈ 3 రోజుల్లో జరిగిన ఈ సంఘటనలను
రామ్మోహన్ రావు అనే ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం మీద అభిమానంతో ఈ 2, 3, 4 తేదీలలో జరిగిన ఈ అమానుష సంఘటనలు మరణకాండ గురించి డీటెయిల్డ్ రిపోర్టు కేంద్రానికి అందిస్తారు. సో ఆ నివేదికను చూసిన ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి రాత్రి 7 గంటలకి అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్న జె చొక్కారావును తీసుకొని సీఎంకి కూడా తెలియకుండా, అప్పుడు సీఎం ఎవరు, కాసు బ్రహ్మానందరెడ్డి, తనకు కూడా చెప్పకుండా రాత్రి 10 గంటలకి హైదరాబాద్కి చేరుకొని తెలంగాణ ముఖ్య నేతలతో, అప్పుడు ముఖ్య నేతలు ఎవరు, కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇలా తెలంగాణ ముఖ్య నేతలతో చర్చలు చెప్తారు. అలాగే ఆంధ్ర నాయకులతో కూడా మాట్లాడి తెల్లారగట్ల ఉదయం 4 గంటలకి వెళ్ళిపోతూ దీని మీద చూడాల్సిందిగా వైబీ చవాన్కి, అప్పటికి హోంమంత్రి వైబీ చవాన్కి అప్పచెప్పి పోతుంది. అంటే ఇదంతా కూడా జూన్ 2, 3, 4 తేదీలలో జరిగిన సంఘటనలు మరణకాండకి మీద ఇచ్చిన రామ్మోహన్ రావు గారు ఇచ్చిన రిపోర్టుకి స్పందిస్తూ ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కి హుటాహుటిన చేరుకొని ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు. అంటే తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దాడికి గురవుతుంది, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా అమానుషంగా హింసించబడుతున్నారు అనేది ఇందిరాగాంధీ గారికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ విధంగా జూన్ 2, 3, 4 తేదీల సంఘటనలు చాలా ముఖ్యమైనవి. ఇంకా దీనికి ప్రత్యామ్నాయము మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము.